ఆప్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇటు నయా బెంగాల్లో, ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ పరిసర రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు యాక్టివ్గా కలుగుతున్నాయి. అంటే ఋతుపవనాలు చుట్టూ కలుగుతున్నాయి. వీటి ప్రభావం చేత ఇదివరకు ఉన్నటువంటి నార్త్ ఒరిస్సా అండ్ అడ్జాయినింగ్ గ్యాంగ్రిక్ వెస్ట్ బెంగాల్ అపరేట్ సర్క్యులేషన్స్ బిట్వీన్ 1.5 to 5.8 కిలోమీటర్స్ అది కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే అనదర్ ట్రఫ్ అంటే నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుంచి నార్త్ వెస్ట్ నయా బెంగాల్ వరకు అక్రాస్ ఒరిస్సా గ్యాంగ్రిక్ వెస్ట్ బెంగాల్ అది కూడా ఒక పికప్ కూడా రన్ అవుతుంది. వీటన్నింటి ప్రభావం చేత మనకి గత 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కోస్తా ప్రాంతాల్లోనూ, అలాగే రాయలసీమలో చూస్తే విస్తారంగాను మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ చూసుకుంటే పలు ప్రాంతాల్లో ఇటు కోస్తా ఆంధ్రప్రదేశ్ వాటి మధ్యలో నార్త్ ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఇప్పుడున్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ కానీ లేకపోతే యాక్టివ్ మాన్సూన్ కండిషన్స్ కానీ వీటన్ని దృష్ట్యా మన ఉత్తరాంధ్ర తీరం కూడా బలమైనటువంటి ఈదురుగాలులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం వరకు, అలాగే సమ్ టైమ్స్ అప్ టు 60 కిలోమీటర్స్ per hour వేగంతో తీసుకుని చేత, అలాగే సీ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవడం చేత ఫిష్మెన్ అవన్నీ కూడా అంటే ఉత్తరాంధ్ర తీరం ఫిష్మెన్ అందరినీ కూడా దాటి వెళ్ళదని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు నెక్స్ట్ కమింగ్ 5 days వరకు దాటి వెళ్ళదని హెచ్చరికలు చేస్తున్నారు. గడిచినటువంటి 24 గంటల్లో అత్యధికంగా వర్షపాతం ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లిలో 5 సెంటీమీటర్స్, అలాగే నెక్స్ట్ ఉదయగిరి అంటే నెల్లూరు జిల్లాలో 4 సెంటీమీటర్స్, చింతూరులో 3 సెంటీమీటర్స్, అరకువేలిలో 3 సెంటీమీటర్స్, అలాగే విశాఖపట్నంలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అలాగే పలు ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ కూడా ఇటు ఉత్తరాంధ్రలో, ఇటు రాయలసీమలో కూడా ఇంకా విస్తారంగా కూడా బయటకు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.